విశాఖలో గీతం విద్యా సంస్థలకు 54.79 ఎకరాల భూమి క్రమబద్ధీకరణను వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిరసనగా వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గీతం యూనివర్సిటీ గేటు వరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ర్యాలీ నిర్వహించారు. గీతం యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు భూమిని అక్రమంగా కట్టబెడుతూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీటీడీ లడ్డూను అడ్డం పెట్టుకుని కుట్ర చేశారన్నారు. ఇప్పుడు అది నిర్వీర్యం అయిపోయిందని, నెయ్యిపై వాస్తవాలు బయటకు వచ్చాయని అన్నారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన వారు ఆ పాపాన్ని ఎలా కడుక్కుంటారని ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థకి విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి 55 ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారో ఆ భూముల్ని పరిశీలించడానికి ఈ రోజు పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. దాదాపు 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈ రోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి, వారికి ఎలిమినేట్ చేయడానికి ముందుకొచ్చిందంటే ఎంత బరితెగింపుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణకి వాడుకున్నారు. ఈ రోజు కేవలం అదే రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి గీతం సంస్థలో 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఆ రోజు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండగా వాటిలో ఆ రోజు జిల్లా కలెక్టర్ వారి చేత మనం బోర్డులు పెట్టించినా సరే ఈ రోజు తిరిగి వాటన్నిటిని కూడా రిమూవ్ చేసి కోర్టులో ఉన్నటువంటి ఈ భూమిని తిరిగి తీసుకొని వెళ్లి దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ పక్కనే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఇప్పుడే మాకు ఎదురయ్యారు. పక్కనే జూలో వారు విజిట్కి వెళ్లారు. వారిని కోరుతా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ తాలూకా స్టాండ్ ఏంటి? దేవుడిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం విషయంలో ఒక పెద్ద మహా కుట్ర చేశారు. ఈ రోజు అది నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉంటే మీరు కాముగా కూర్చుంటా ఉన్నారు. మీరు మాట్లాడట్లేదు. భారతీయ జనతా పార్టీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు. మీకు సంబంధించినటువంటి మీ స్టాండ్ ఏంటో ప్రభుత్వంలో ఉన్నటువంటి